హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఉండ్రాల పాయసం అనమాట. బాండీ పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఏదైతే గ్లాస్ వాటర్ పోసుకున్నామో అదే గ్లాస్ పిండి తీసుకుంటే మనకి పిండి లూజ్ అవ్వడం అట్లా లేదా వాటర్ తక్కువ అవడం ఏమీ ఉండదు. కరెక్ట్ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనమాట. నేను కొంచెం సాల్ట్ కొంచెం బెల్లం యాడ్ చేశాను. లేదు మాకు ఆ రెండు అవసరం లేదంటే డైరెక్ట్ పిండి కూడా వేసేసుకోవచ్చు అనమాట. సాల్ట్ షుగర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి అవి సప్పసప్పగా ఉండవు అనమాట మనము పాయసంలో తిన్నప్పుడు. సో అందుకే నేను యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు అనమాట. సో మనం ఆ ఏదైతే మనం చిన్నదైన గ్లాస్ అయినా ఏదైనా బౌల్ అయినా ఏది తీసుకుంటే దాన్ని సరిపడా వాటర్ తీసుకొని దానికి సరిపడా పిండి తీసుకోండి. దానివల్ల మీకు ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదనమాట. సో ఇలా పిండి వేసి కలిపేసుకున్నాక ఒక 5 to 10 minutes అయితే కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకోండి. మూత పెట్టుకొని మనకి కొంచెం చల్లారింది, మనం చేయితో కలపగలము అనంతా తెలుస్తుంది కదా, ఒకసారి చెక్ చేసి సో అంతా ఒక్క దగ్గరికి కలిపేసుకోవాలి. మొత్తం ముద్దలా పీసుకున్నాక నెయ్యి కూడా యాడ్ చేయండి. నెయ్యి యాడ్ చేసి ఇంకొంచెం సాఫ్ట్గా మనం పిండిని ప్రెస్ చేసుకుంటే చాలా అంటే చాలా మెత్తగా చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఏ ఆయిల్ ఏది హ్యాండ్కి అప్లై చేయట్లేదు, ఈవెన్ నెయ్యి కూడా అప్లై చేయట్లేదు అనమాట. మనం ఆల్రెడీ నెయ్యి యాడ్ చేసి పిండిని దగ్గరగా బాగా మంటగా కలుపుకున్నాం కాబట్టి మనం ఏం యాడ్ చేయకపోయినా మనకు చూడొచ్చు చేతికి కూడా అంటుకోకుండా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుందన్నమాట పిండి. ఉండ్రాళ్ళు పాల తాలికలు చేసుకున్న తర్వాత మనం కొంచెం పిండి పక్కకు తీసి అది ఒక గిన్నెలో వాటర్ వేసి కలిపేసి ఉండలు లేకుండా కలిపెట్టుకుంటే అదేంటంటే మనం బాయిల్ అయ్యేటప్పుడు అందులో యాడ్ చేసుకుంటే మనకి చిక్కగా అయిపోతుంది అనమాట. గ్యాస్ పెట్టేసి ఇంకో గిన్నె పెట్టేసుకొని దాంట్లో పాలు పోసేసుకొని మరిగిన తర్వాత మనము యాలకుల పొడి యాడ్ చేసేసుకొని అట్లనే మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్న పాల తాలికలు ఉన్నావో అవి కూడా యాడ్ చేసుకొని ఒక 5 minutes నుంచి 10 minutes వరకు కుక్ అయిన తర్వాత నేను ఏదైతే పిండి కలిపి పెట్టుకున్నామో ఇందాక అది యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక నేను నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. బట్ నెయ్యి యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుందన్నమాట ప్రసాదానికి. తర్వాత బెల్లం యాడ్ చేసేసుకున్నాను. మీకు ఒకవేళ బెల్లము ఎక్కువ కావాలి తక్కువ కావాలి అని అంటే మీకు మనము ఏదైతే స్వీట్ ఇదనే కాదు పాయసం అనేక స్వీట్ కూడా చేసినప్పుడు ఆ కలర్ కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది అనమాట. ఉండ్రాల పాయసం లూజ్గా చేసుకుంటే మనము చల్లారిన తర్వాత గట్టి పడుతుంది అనమాట. నేను ఏ స్వీట్లో అయినా ఎక్స్ట్రా పాలు యాడ్ చేస్తాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి.